మిత్రులు నారా రవికుమార్ గారు, శాంతి చక్ర సభ్యులారా, ఈ చర్చకు వచ్చిన దళిత బహుజన మిత్రులారా, మిత్రులు డాక్టర్ సత్తయ్య గారు ఇక్కడ ఉపన్యాసం ఇవ్వాలి అని అడిగినప్పుడు ఏం టాపిక్ మీద మాట్లాడతారు అంటే బుద్ధిజం వర్సెస్ హిందూయిజం, అంబేద్కర్ తాత్విక పునాది పైన బుద్ధిజానికి హిందూయిజానికి మధ్య జరిగిన సంఘర్షణ, అవి ఈనాడు ఏ స్థితిలో ఉన్నాయి, భవిష్యత్తులో ఏ స్థితిలో ఉండబోతున్నాయి, ఈ సంఘర్షణను ఏ ప్రక్రియలో అంబేద్కర్ వాదులు చూడాలి, దానికి తాత్విక పునాది ఏమిటి అనే దాని మీద మాట్లాడుకుందామని సజెస్ట్ చేశాను. నిజానికి చాలా కాలంగా హైదరాబాదు బుద్ధిస్టుల మధ్య ఈ చర్చ పెట్టాలని నాకు కోరిక ఉండేది. కొన్ని ప్రతిపాదనలు, బుద్ధిజానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా నేను ఇక్కడ చేయదలుచుకున్నాను. అంబేద్కర్ పూలేల తాత్విక ఫిలసాఫికల్ ఫౌండేషన్స్తో నాకు సంబంధం ఏర్పడ్డాను దగ్గర 1985 తర్వాత. సరే, వరుసగా అంబేద్కర్ ఫిలాసఫీ మీద ఆధారపడి మార్క్సిజము పునాది పైన మార్క్సిస్ట్ సంస్థలకు దూరమయ్యి ఒక నూతన ప్రాతిపదిక కలిగిన రచన చేస్తున్న క్రమంలో, సరే సత్యయ్య గారు చెప్పినట్లు నేను కొన్ని పుస్తకాలు రాశాను. దాంట్లో వై ఐఎమ్ నాట్ ఏ హిందూ మొట్టమొదట ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. లాస్ట్ ఇయర్ నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్న మరొక మౌలిక అంశం పైన, పోస్ట్ హిందూ ఇండియా అంటే హిందూయిజం అంతమయ్యే దశ వచ్చింది, భారతదేశం హిందూ అనంతర సమాజ నిర్మాణం వైపుకు పయనిస్తుంది అనే పుస్తకాన్ని రాశాను. అది నేను రాస్తున్నానని తెలిసి సేజ్ పబ్లికేషన్, మీకు తెలుసు, వరల్డ్ ఫేమస్ పబ్లిషర్స్, వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ వచ్చి నాతో అంగీకారం చేసుకొని లాస్ట్ 1909 నవంబర్లో ఆ పుస్తకం రిలీజ్ అయింది. ఇక్కడ ఉన్నది పోస్ట్ హిందూ ఇండియా. కొన్ని కాపీలు ఉన్నట్లున్నాయి.